అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం రోహింగ్యా ముస్లింల పట్ల అంతర్జాతీయ సమాజం ఎందుకు చిన్నచూపు చూపిస్తుంది, అదేవిధంగా ఎందుకు వారి మీద ఎక్కువ నిరాదరణ కొనసాగుతుంది, అసలు ఈ రోహింగ్యా ముస్లింలు ఎవరు, ఎందుకు వీరంటే భయం లేదా ద్వేషం, ఇవన్నీ మనం ఈరోజు చర్చిద్దాం. ఒక షార్ట్ నోట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఈ రోహింగ్యా ముస్లింలు ఆరిజిన్ ఎక్కడ అని మనం చూస్తే మయన్మార్లో రఖైన్ అనే ఒక స్టేట్, ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో నుంచి ఆ రాష్ట్రం అంతా కూడా వాళ్ళు వ్యాపించడం జరిగింది. ఆ రఖైన్ అనే ప్లేస్లో ఎక్కువగా మొట్టమొదటగా ఈ రోహింగ్యా ముస్లింలు ఆరిజిన్ కనిపించింది. అయితే మనందరికీ తెలుసు, 1947 ముందు, అంటే స్వతంత్రం రాకముందు భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, అదేవిధంగా ఇప్పటి బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా బ్రిటిష్ పాలనలో ఉండేవి. సో బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా భారతదేశమే కదా మొత్తం. సో బ్రిటిష్ రూలింగ్ అయిపోయిన తర్వాత దేశం రెండుగా స్ప్లిట్ అయింది. ఒకటి భారతదేశంగా, రెండు పాకిస్తాన్గా స్ప్లిట్ అయింది. పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలై 1971లో ఈస్ట్ పాకిస్తాన్, అంటే తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ డివైడ్ అయింది. సో అప్పుడు ఇవేమీ లేవు కదా, ఓన్లీ బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు భారత్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ అన్నీ ఒకే రకంగా కలిసి ఉండేవి. అయితే అప్పటి బర్మా, నేటి మయన్మార్, సో వీళ్ళ ఆరిజిన్ అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఫ్రీగా వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. సో వ్యాపారం ఎక్కడెక్కడ చేసేవాళ్ళు, మరి అప్పుడు ఏమీ లైసెన్స్లు, ఏమి పాస్పోర్ట్లు కానీ, లైసెన్స్ కానీ ఏమీ అవసరం లేదు కదా బ్రిటిష్ రూలింగ్లో ఉన్నప్పుడు. సహజంగానే వాళ్ళకి తిరిగే ఛాన్స్ ఉండేదన్నమాట. సో అంతా బ్రిటిష్ రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎవరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. సో దాంతో వాళ్ళు కొంతమంది బెంగాల్ ప్రాంతంకి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు, కొంతమంది బంగ్లాదేశ్కి వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు, ఇంకొంతమంది పాకిస్తాన్లో వ్యాపారం చేసేవాళ్ళు. ఇలా అనేక రకాలుగా ఆ భూభాగం అంతా సంచరిస్తూ ఉండేవాళ్ళు. సో దీంతో ఏంటంటే వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడో కొంతమంది స్థిరపడిపోయారు. వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కువ బంగ్లాదేశ్తో ట్రేడ్ చేయడం వలన ఆ బంగ్లాదేశ్ కల్చర్ వాళ్ళకి బాగా అలవాటైంది. అంటే బెంగాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఆ కల్చర్ వాళ్ళకి బాగా అలవాటైంది. అంటే వాళ్ళు బెంగాలీ మాట్లాడగలరు, అదేవిధంగా చెట్టగోని అని ఒక లాంగ్వేజ్, అంటే బంగ్లాదేశ్ లాంగ్వేజ్ ఉంది, అది కూడా మాట్లాడగలరు. సో దీంతో ఏమైందంటే ప్రపంచం మొత్తానికి వాళ్ళ ఆరిజిన్ మయన్మార్ కాదు అని మయన్మార్ ప్రైమ్ మినిస్టర్ వాదిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది. అసలు వాళ్ళు మాకు సంతరించిన వాళ్ళు కాదు, ఆఫ్స్ప్రింగ్ కాదు, వాళ్ళు బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 1982లో మయన్మార్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఒక చట్టం తీసుకొచ్చి ఏం చెప్పింది అంటే, మేము వీరికి సిటిజన్షిప్ ఇవ్వము, వీళ్ళు మా సంతతి కాదు, వీళ్ళు బంగ్లాదేశ్కి చెందినవారు అని. సో బంగ్లాదేశ్కి వచ్చేపాటికి ఏంటి అని అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పూర్తిగా మయన్మార్కి చెందినవారు, మా వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక 2019లో ఈ భారతదేశానికి సంబంధించి మనం చూస్తే 2019లో ఏం చేశారంటే సిటిజన్షిప్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి భారత ప్రభుత్వం ఏమందంటే ముస్లింలు ఎవరైతే, అంటే ముస్లింలు, అదేవిధంగా ముస్లిం ఆఫ్స్ప్రింగ్ సంబంధించిన వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇవ్వము. ఇతర దేశాల్లో పెర్సిక్యూషన్, అంటే బాధ అనుభవిస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో మైనారిటీగా ఉన్న హిందువులకి, బౌద్ధులకి, జైనులకి, క్రిస్టియన్స్కి, వీళ్ళందరికీ కావాలంటే మేము సిటిజన్షిప్ ఇస్తాం, కానీ ముస్లిమ్స్కి మాత్రం, లేదా ముస్లిం సంతతి చెందిన వాళ్ళకి మాత్రం మేము సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పి 2019లో సిఏఏ యాక్ట్లో చెప్పారు. ఎందుకంటే ఇతర దేశాల్లో మైనారిటీలుగా ఉన్నారు, వారు అక్కడ హిందువులు, ప్రధానంగా హిందువులు ఉంటే హిందువులు ఇబ్బంది. ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు. సో వాళ్ళు అక్కడ పెర్సిక్యూషన్ అనుభవిస్తున్నారు, పీడింపబడుతున్నారు. అలాంటి వాళ్ళకి మేము ఇస్తాం. కొన్ని బౌద్ధులు ఉన్నారా, జైన్లు ఉన్నారా, సిక్కులు ఉన్నారా, మేము ఇస్తాం, కానీ ముస్లింలకు మాత్రం ఇవ్వము అని చెప్పి 2019లో సిఏఏ యాక్ట్ తీసుకొచ్చారు. సో దీంతో ఏంటంటే మరి అప్పుడు చెప్పుకున్న స్వతంత్రం రాకముందు వీరు ఫ్రీగా బ్రిటిష్ భూభాగం అంతా తిరిగేవారని. అలాగే భారతదేశంలో కూడా ఉన్నారు. భారతదేశంలో బెంగాల్, అస్సాం వీటిల్లో వీళ్ళ సంతతి ఎక్కువ ఉంది. మన హైదరాబాద్లో ఉన్నారు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అంటే వాళ్ళు మయన్మార్ నుంచి అటు బంగ్లాదేశ్కి, ఇటు భారత భూభాగం అంతా సంచరిస్తూ ఉండేవారు వ్యాపారం కోసం. సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇండియా ఏమంటుంది,
మరి రోహింగ్యా ముస్లిమ్స్ కదా, మేము ఇవ్వము సిటిజన్షిప్, మేము ఇవ్వము అంటుంది. మయన్మార్ ఏమంటుంది, అది మాకు సంబంధించిన వాళ్ళు కాదే అంటుంది, మాకు సంబంధించిన వాళ్ళు కాదు అంటుంది. మరి బంగ్లాదేశ్ ఏమంటుంది, అసలు కొద్ది గొప్ప బంగ్లాదేశ్ వాళ్ళని చేరదీస్తుంది, అంటే రెఫ్యూజీ క్యాంపులు పెట్టి అక్కడక్కడ వాళ్ళకి కొంత సహాయ సహకారాలు అందిస్తుంది. కానీ బంగ్లాదేశ్ కూడా పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి విద్య వైద్యం ఏమీ అందించట్లేదు. సో దీంతో ఈ రోహింగ్యా ముస్లింల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏ దేశం వారిని హక్కున చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బంగ్లాదేశ్లో రెఫ్యూజీ క్యాంపుల్లో ఇలాగ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. భారతదేశంలో కూడా చాలా భయంతో బతుకుతూ ఉన్నారు. సో దీన్ని అంతర్జాతీయ సమాజం ఒక పెద్ద ఎత్తున చర్చ తీసుకొచ్చి మానవ హక్కుల ఉద్యమకారులు అందరూ కూడా ఈ రోహింగ్యా ముస్లింల పట్ల దయ చూపండి అని చెప్పి ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దీంతో ఏంటంటే మయన్మార్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. అసలు మీ ఆరిజిన్ మీరు కాదంటారేంటి అని. సో దీంతో వాళ్ళకి ఇంకా విధి లేక ఒక 70,000 మంది 80,000 మందిని ఇప్పుడు తాజాగా మేము సిటిజన్షిప్ ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వారికి సంబంధం లేని అంశం అంటే వాళ్ళ పుట్టుక. ఇప్పుడు మనిషిగా మన పుట్టుక అనేది ఎవరి చేతుల్లో ఉండదు. మనం ఏ కులంలో పుడతాం, ఏ మతంలో పుడతాం, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండవు. సో మన చేతుల్లో లేని దానికోసం, మన చేతుల్లో ఉండని విషయాల పట్ల ఏమీ తెలియని అమాయకులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతే కదా, ఇప్పుడు రోహింగ్యా ముస్లింలుగా పుట్టాలని, లేకపోతే రోహింగ్యా ముస్లింలుగా వాళ్ళ జీవనం, వాళ్ళ లైఫ్ ఉంటుందని ఎవరు ఊహించరు కదా. సో వాళ్ళ చేతుల్లో లేనిది, కానీ మరి బాధ మాత్రం వర్ణాతీతంగా ఉంది. అంటే ఆ పిల్లల్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా చూస్తే అసలు మేమెందుకు ఈ రోహింగ్యా ముస్లింలుగా పుట్టాము అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే అసలు మా చేతుల్లో లేనిది కదా, మా చేతుల్లో ఉంటే మేము ఇలా పుట్టేవాళ్ళం కాదు అని చెప్పి వాళ్ళు ఎంత బాధాకరమైన మాటలో చూడండి. అంటే ఏంటి, మనుషులు మతం పేరుతో, కులం పేరుతో, ఈ జాతుల పేరుతో ఈ వైరాన్ని పెంచుకొని మానవ హక్కుల ఉల్లంఘనకు మనుషులే పాల్పడుతూ ఉన్నారు అని చెప్పి అంతర్జాతీయ సమాజం చెప్తూ ఉంది. ఇంటర్నేషనల్ కోర్టు కూడా ఇదే వ్యాఖ్యానించింది. కాబట్టి రోహింగ్యా ముస్లింలు వాళ్ళు మనుషులు ముందు, తర్వాత ఏ మతమైనా. కాబట్టి అంతర్జాతీయ సమాజం మనుషులుగా వారికి ఒక భద్రత కల్పించాలి, వారి జీవన ప్రమాణాలని మెరుగుపరచాలి. అయితే ఏమైందంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చర్చించాలి. ఇప్పుడు పాజిటివ్ నోట్ చెప్పుకున్నాం కదా, కొంచెం ఒక నెగిటివ్ చారాలు కూడా ఉన్నాయి ఈ రోహింగ్యా ముస్లింల మీద. ఏం చేశారంటే 2017లో ఈ మయన్మార్లో మరి వాళ్ళకేమీ సిటిజన్షిప్ ఇవ్వట్లేదు, వారికేం విద్య వైద్యం కానీ ఆరోగ్య విషయాల్లో కానీ వారికి ఏమి రాయితీలు ఇవ్వట్లేదు, వాళ్ళని పౌరులుగా గుర్తించట్లేదు. సో దీంతో ఏం చేశారంటే 2017లో కొంతమంది మిలిటెన్సీ వైపు మళ్ళారు, అంటే ఉగ్రవాదం వైపు మళ్ళారు. మళ్ళీ మయన్మార్ పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. సో దీంతో 2017లో మయన్మార్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి వాళ్ళని ఎక్కడికక్కడ ఊచకొత కోసారు, రేపులు చేశారు, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని హింసించారు, టార్చర్ పెట్టారు. సో దీంతో వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్ పారిపోయి రెఫ్యూజీ క్యాంపుల్లో ఉన్నారు. అంటే ఎప్పుడైతే అణిచివేత ఉంటుందో ధిక్కార స్వరం కూడా వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ధిక్కారం వచ్చిందో ఆ ధిక్కారాన్ని సరైన డెమోక్రటిక్ వేలో పెట్టకుండా ఈ ఉగ్రవాదం వైపు మళ్ళీ గన్లు పట్టుకోనో ఇంకోటో చేస్తే రాజ్యం ఊరుకోదు కదా, స్టేట్ చాలా పవర్ఫుల్ కదా, వెంటనే వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు. సో ఇంతే కాకుండా వీళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని, చదువు లేనితనాన్ని కొంచెం గుర్తించిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏం చేసాయి అంటే మతం పేరుతో వాళ్ళు రెచ్చగొట్టాయి. చూడండి, మీరు రోహింగ్యా ముస్లింలుగా ఉండటం వల్లనే ఈ ప్రపంచం మిమ్మల్ని ఆదరించట్లేదు, కాబట్టి పవిత్ర యుద్ధం చేయాలి అని చెప్పి కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రేరేపించి ఉగ్రవాద కార్యకలాపాల్లో వీళ్ళని ప్రోత్సహించారు. అసలు ఉగ్రవాదంగా ఎందుకు మారుతాము అంటే విద్య వైద్యం సరైన అవగాహన కుటుంబం ఇవన్నీ లేకపోతే పీడనకు గురవుతాయి. అంటే చిన్నప్పటి నుంచి కూడా హింసింపబడుతూ ఉంటే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసులు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సహకరించని పరిస్థితుల్లో గన్ పట్టుకుంటారు. ఇదే అక్కడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. కొంతమంది సైద్ధాంతికంగా పుస్తకాలు చదివి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే బాధింపబడిన వాడే ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తారు. సో వాళ్ళని ఆసరాగా తీసుకొని ఈ రోజున హైదరాబాద్లో కూడా ఉగ్రవాద మూలాలో రోహింగ్యా ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే ఈ రోహింగ్యా ముస్లింలు ఉగ్రవాదులు షేడ్స్ ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని అనుమతించము, అంటే బేసిక్గా ముస్లింలని మేము అనుమతించమని చెప్పారు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు, అస్సాము, ఈ బెంగాల్ వీటిల్లో ఇప్పటికే మెజారిటీ గ్రూపులుగా ఉన్నారు. ఇంకా ముస్లింలు కనుక పెరిగితే కొంత ఇబ్బంది భారతదేశానికి అని చెప్పి వారు వాదిస్తూ ఉన్నారు. దానికి వేరే ఇప్పుడు ఉగ్రవాద కారణాలు వాళ్ళ లైన్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా
ఇక్కడ పాయింట్ అంటే మానవ హక్కుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో మానవ హక్కుల మాట వచ్చినప్పుడు ముందుగా మనిషిగా మనం గుర్తించాలి. అంటే కులం కానీ, మతం కానీ, జాతి కానీ ఇవన్నీ తర్వాత వస్తాయి. ప్రతివాడికి అదే ఆకలి వేసింది, ప్రతివాడిలో అదే రక్తం ఉంటుంది. కానీ మనుషులుగా పుట్టింది సెగ్రిగేషన్ ఏర్పాటు చేసుకొని మనం ఈ రోజున ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. సో ఇటువంటి రోహింగ్యా ముస్లింల పట్ల ఇప్పటికైనా సరే సమాజం వారిని చేదరించకుండా వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని, మయన్మార్ వాళ్ళ సొంత పౌరులుగా గుర్తించాలని, వారికి కొన్ని హక్కులు కల్పించాలని, అదేవిధంగా ఎవరైతే మంచివారు ఉన్నారో వారందరి పట్ల వివిధ దేశాల్లో అంటే బంగ్లాదేశ్లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ, ఇటు ఇండియాలో కానీ స్థిరపడిపోయిన వారందరికీ కూడా మంచి వ్యక్తుల్ని, సద్గుణాలు కలిగిన వ్యక్తుల్ని ట్రాక్ చేసి వాళ్ళకి పౌరసత్వం ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశిద్దాం. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.